హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమ్మీ టౌన్. నేను మీ శిరీషాని. ఈరోజు ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ రాగి పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వర్షాకాలంలో ఇలా చేసుకుని వేడివేడిగా తాగుతుంటే చాలా బాగుంటుంది. నడుము వంగిపోయిన ముసలి వాళ్ళైనా ఇది తాగితే చకచకా నడవాల్సిందే. అప్పటికప్పుడు ఒంట్లో శక్తి వచ్చేస్తుంది. మరి ఆ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని పావు లీటర్ వరకు పాలు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అదే గ్లాస్‌తో 1.5, 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈలోపు 2 స్పూన్లు రాగి పిండిని ఒక బౌల్‌లోకి వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉండలేం లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి. పాలు 3 పొంగులు వచ్చి 2 నిమిషాలు కొంచెం మసిలిన తర్వాత కలిపెట్టుకున్న రాగి పిండిని వేసుకొని ఉండలేం లేకుండా కలుపుతూ ఉండండి. 2 నిమిషాలు బాగా మసిలిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, పావు టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుకుంటూ కొంచెం మసలనివ్వాలి. తర్వాత మీ స్వీట్‌నెస్‌కి తగ్గట్టుగా 2, 3 స్పూన్లు తురిమిన బెల్లం వేసుకొని బెల్లం కరిగే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు వేడివేడిగా గ్లాస్‌లోకి సర్వ్ చేసుకొని పైన జీడిపప్పు, బాదం పలుకులతో గార్నిష్ చేసుకొని తాగడమే. అంతే, హెల్దీ అండ్ టేస్టీ రాగి పాయసం రెడీ. ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత టీ, కాఫీలకు బదులుగా స్వీట్‌నెస్‌ని తగ్గించుకొని ఇలా తాగారంటే అందరూ హెల్దీగా ఉంటారు. మరి మీరెప్పుడూ ఇలా ట్రై చేయకపోతే వెంటనే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇంకా ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లైక్ చేసి, షేర్ చేసి సిరీస్ యమ్మీ టౌన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని ప్రెస్ చేయండి. కొత్త వీడియోస్ పెట్టగానే మీకు తెలుస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.